అంటే ఇప్పటి వరకు మీరు మాట్లాడింది ఒక యాంగిల్, ఇంకో యాంగిల్ మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు ఎనీబడి ఇన్ ది క్రూ. ఇప్పుడు ఈయనేం మిమ్మల్ని లవ్ చేయలేదు, మీరు ఈ లవ్ కాదు అడిగేశాను అంతే డైరెక్ట్ గా. బై ఏం పూలతో బంగారం పూలతో ఎక్కడ పూజ ఆయన అడగాల మాట. ఇప్పుడు వస్తారు అడగండి ఏం పూలు లేదా లేదు, ఇంతమంది రాసి 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 అంటుంటే జస్ట్ అలా జస్ట్ చిటికలు లేపుకెళ్ళిపోయాడు. అసలు ఎంత ఎస్టానిషింగ్ ఆస్పెక్ట్, అమేజింగ్ అంటే అందరూ అనుకున్నారు. నేను ఇప్పుడు మీతో నాకున్న చనువుతో చెప్తున్నా, ఎవడే రాసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడని అందరూ చాలా జెలసీ లేరు. yes I can feel it. నాకు సందర్భాలు నాకు తెలుసు, ఐ నో. అది ఎవరితోని యు నెవర్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎనీబడి. నేనా హీరోయిన్ గా ఉన్నప్పుడు నాకు లవ్ అంటే భయం అండి. ఫస్ట్ అబ్బాయిలు అంటే చాలా భయం మామూలుగా, సినిమా అబ్బాయిలు అంటే ఇంకా భయం మామూలుగానే. ఇంకోటి ఏంటంటే నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ప్రపోజల్స్ వచ్చినాయి కానీ దే ఆర్ ఆల్ మ్యారీడ్ అప్పటికే. ఓ అదే రియాక్షన్ నాది కూడా. ఓ సారీ. బికాజ్ అంతే నేనుగా ఇష్టపడింది ఇది అని వెంటబడి ఇప్పుడు నువ్వు తన్నే చేసుకోవాలి అంత ఎందుకు. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ హీరోస్తో మనం పనిచేస్తామండి. చిన్నప్పటి నుంచి అమితాబ్ సార్ దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, కమల్ హాసన్ సార్ దగ్గర నుంచి అందగాల్ని మహానుభావుల్ని చూసి పెరుగున్నాను నేను. సో ఎవరు నాకు అంత ఎవరు వచ్చి ఇది చేసినప్పుడు ఇప్పుడు శ్రీ జేడి వీళ్ళంతా ఏంటంటే నాకు కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ దగ్గరలో మేము సినిమాలు బబ్లీగా చేస్తున్నాం కాబట్టి క్లోజ్ గా ఉంటాము. ఇప్పుడు అదే క్లోజ్నెస్ నాకు ఇప్పుడు బాలబాబు గారితో పని చేశాను, ఎట్లా ఉంటది. ఇప్పుడు రాజశేఖర్ గారితో పని చేశాను, బాలబాబు గారితో పవిత్ర ప్రేమ కేదు ఇది కృష్ణబాబు, నేను సుబ్బయ్య అంకుల్ది. బాలబాబు గారితో నేను బాలగోపాల్ చేశాను, నేను కళ్యాణ్ రామ్ చేశాను. అలాగా ఆయన ప్రతి బర్త్డేకి నేను వెళ్ళేదాన్ని చెన్నైలో సెలబ్రేషన్స్ కి తీసుకెళ్ళిపోయారు మా నాన్న. సో అలాగా చిన్నప్పటి నుంచి కలిసి ఇప్పుడు రాజశేఖర్ గారితో కూతురుగా చేశాను, మమతల కోవేల సుహాసిని గారితో. హీరోయిన్ గా నేటి గాంధీ, మమతల వాళ్ళ ముత్తే అంకుల్, నేటి గాంధీ హివివి గారితో చేశాను. సో ఆబ్వియస్ ఏంటంటే అప్పుడు డాడీ అంకుల్ అని పిలిచి సెట్ లో సడన్ గా ఇప్పుడు ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ గా వైఫ్ గా చేయాలి సినిమాలో. ఆ ఫీలింగ్ మనం పెట్టుకుంటే ఆ ఇంపాక్ట్ రాదు కదా మనకి. సో అదంతా ఏంటంటే సినిమా అంటే సినిమా అంతే, యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంతే. మేబీ నాతో యాక్ట్ చేసిన వాళ్ళు నాతో ఎక్స్ప్రెస్ చేయలేమని మీరు అడిగినట్టు మేబీ దే మీ ఫెల్ ఇన్ లవ్ విత్ మీ. బట్ నాకు అడిగిన 2-3 ప్రపోజల్స్ ఏంటంటే వాళ్ళు మ్యారీడ్ పర్సన్స్ అడిగారు, అందుకే చేయలేదు. నేను పడి ఎవరిని లవ్ చేయలేదు, ఇంకా పడతానే ఉన్నాను 20 సంవత్సరాల నుంచి మా ఇంట్లో. జీవితాంతం పడ్డానికే కదా ఫర్మానా రాసి మరి దానికి ఇప్పుడు ఎవరు రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇండిపెండెంట్ గా పెళ్లి చేసుకుంటున్నారండి. ఎవ్రీబడి ఈజ్ దే జస్ట్ ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ లైఫ్లోకి ఇవ్వలేకపోతున్నారు. అడ్జస్ట్మెంట్స్ ఉండట్లా. నీకేంటంటే నువ్వు సరే నువ్వు ఎంత 1,00,000 సంపాదిస్తున్నావు, నేను 1,25,000 సంపాదిస్తున్నాను, నువ్వు అంత ఖర్చు పెడుతున్నావు, ఇదే అయిపోయింది, కమర్షియాలిటీ అయిపోయింది, ఒక వ్యాపారం అయిపోయింది ప్రతిదీ రిలేషన్షిప్. వాళ్ళ రేపు ఇండ్లలో కూడా నేను చిన్నప్పటి నుంచి నేను చూసుకున్నాను, నువ్వు నన్ను చూసుకోవాలి. వాట్ ఈస్ దిస్ రూలింగ్ ఎందుకు? ఎక్కడ రూల్ ఉంది, ఏది రూల్ ఉంది? అలా రూలింగ్ కదా వచ్చేసరికి మీకు ఆ అనుబంధాలు ఆప్యాయతలు ఆబ్వియస్లీ దూరం అయిపోతాయి కదా. ఇప్పుడు ఈ బర్త్డేకి నేను నీకు 1 lakh పెట్టి నేను చైన్ కొనిచ్చాను, దట్ యువర్ ఎక్స్పెక్టింగ్ దట్ హీ వాంట్స్ టు గిఫ్ట్ యూ ఫర్ యువర్ సెకండ్ బర్త్డే 2 lakhs. దిస్ ఇస్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్? కరెక్ట్ కాదు కదా. అది హస్బెండ్ అండ్ వైఫ్లో ఎక్కువ ఉంటుంది. అంటే మీలాగా స్టార్డమ్లోకి వచ్చి ఒక ప్రొఫైల్, ఒక ఇమేజ్ అన్ని ఒక ఐకనిక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీలాగా ఒక నార్మల్ లెవెల్కి వచ్చి ఉండడం అన్నది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. మీకు ఎప్పుడు అంటే ఎప్పుడు ఏ రోజున మీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎవరు అనుకున్నావు, నేను పెద్ద హీరోయిన్ని మ్యారేజ్ చేసుకున్నాను, జాగ్రత్తగా ఉండు, నోరెత్తకుండాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న సందర్భాలు ఎప్పుడు రాలేదా? అలాగా నేను అన్నుంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతాడు మా ఆయన. అంతే, సమస్య లేదు అక్కడ. రాసి అవనే ఇంకా సుపీరియర్ అవని ఆయనకి సంబంధం అవసరం లేదు. హీస్ వెరీ అడ్డమెంట్ అండ్ సమ్ ఆస్పెక్ట్స్. యూ వోంట్ లెట్ హిమ్ డౌన్. అస్సలు ఒప్పుకోడు, నేను అంతకంటే ఒప్పుకోను. సో మా ఇద్దరికి ఆ టక్క 4 ఉంటుంది ఏదైనా విషయం వస్తే, అందుకని మేము అందులోకి వెళ్ళాం. గ్రేట్. ఇప్పుడు అదే అగస్త్య భ్రాత అని భారతంలో ఉంది, అతనికి టైటిల్ లేదు, నేమ్ లేదు, అగస్త్యుడి తమ్ముడు, అగస్త్యుడు అన్నదమ్ముడు, అందుకని అగస్త్య భ్రాత అంటారు. అంటే ఒక ఇమేజ్ లేకుండా పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని అగస్త్య భ్రాత అంటారు అనమాట. అదొక నామినిక్లేచర్, ఒక టైటిలింగ్ అనమాట. అలాగే ఇప్పుడు రాసి మొగుడు అంతే, ఇంకేం లేదు అక్కడ పరిస్థితి. గ్రేట్ ఆ విషయంలో, ఎందుకంటే యూ హ్యావ్ గివెన్ హిమ్ ఏ కైండ్ ఆఫ్ ఇమేజ్, రెస్పెక్ట్,
అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు రాశి హస్బెండ్ ఓకే, అది మీలాగా చాలా మంది 80 to 90% పర్సన్స్కి దే ఫీల్ లైక్ ఓకే ఆయనకి ఏంటి ఈజ్ హస్బెండ్ ఆఫ్ రాశి అని అనుకోవచ్చు. అది కొన్ని రోజులే. ఆ తర్వాత ఆ రాశి నేను వెనకాల ఆయన ఉండిపోయి ఆయన ఇది తప్ప వేరేది చేయలేక, వేరే ఫీల్డ్ ఈయనకు తెలీదు. హీ ఓన్లీ నోస్ సినిమా డైరెక్షన్, సినిమా డైరెక్షన్, ఇది ఒకటే వచ్చు. సో బయటికి వెళ్ళి ఆయన ఏం చేసినా అప్పుడు కూడా అదేంటి ఈయన ఇలా ఈ పని చేస్తున్నారు రాసే వల్ల ఆయన, అప్పుడు కూడా అది మైనస్ అవుతుంది ఆయనకి. అది చాలా మందికి తెలియదు. ఆ యాంగిల్ ఆలోచించరు ఎవరు కూడా. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? నేను ఫస్ట్ ఆలోచించేది ఆ యాంగిలే, తర్వాత ఇది. నేను ఆ యాంగిల్ ఆలోచిస్తాను కాబట్టి 21 years నుంచి నేను ఉన్నాను. ఆయన ఎంత ఇబ్బంది పడతారంటే కొన్ని, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఉన్నారు, లేకపోతే ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి హస్బెండ్ ఉన్నారు, ఏమంటే ఇంట్లోకి ఉప్పు లేదు, పప్పు లేదు, ఉల్లిపాయలు లేవు తీసుకురండి, టక్కనే 2-wheeler వెళ్ళి తీసుకొచ్చేస్తాడు వాళ్ళ ఆయన. మా ఆయన ఎలాగ వెళ్తాడండి? ఇబ్బంది కదా. వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు, ఖచ్చితంగా వెళ్ళి చేస్తారు. మీరు చెప్పాలి కదా, చెప్పను కానీ ఆ ఇబ్బంది ఆయన. ఎందుకంటే తల్లి, చెల్లి, అక్క, దేవుడు, దైవం, దేవత అన్ని మీరే కదా. నేను ఎందుకు చెప్పి ఇబ్బంది పెట్టాలి ఆయన్ని? ఆయనకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి కరెక్ట్ అని ఏదో నాకు మెయిడ్కో ఎవరికో ఒకరికి చెప్తానే తప్ప, నేను స్కార్ఫ్ కట్టుకుని నేను వెళ్తా సూపర్ మార్కెట్ దగ్గరలో ఉంటే, మణికొండలో ఉండేటప్పుడు మా ఎదురుగానే సూపర్ మార్కెట్ ఉండే, స్కార్ఫ్ కట్టుకుని వాకింగ్కి వెళ్ళి వస్తూ నేను వెజిటబుల్స్ తెచ్చుకునేదాన్ని వెళ్ళి. బాబా నిజంగా అతను మామూలు బంగారం పూలు కూడా కాదండి, వజ్రాలు పొదిగిన బంగారం పూలు ఏవో పూజ చేసి ఉంటాడు. అంటే ఇప్పుడు ఈవెన్ మై ఫ్యామిలీ ఆల్సో, అమ్మ కానీ ఇప్పుడు అన్నయ్య కానీ ఎవరైనా సరే ఏంటి ఇంకా అని అడిగితే ఏంటి ఇంకా ఏం కావాలి. ఇప్పుడు 3వ సినిమా ఇప్పుడు ఉంది, ఎంతో పెట్టి పాపం పార్ట్నర్షిప్లో వాళ్ళ ఫ్రెండ్ తోటి చేశారు. ఇన్ని రోజుల నుంచి అయిపోయి సినిమా బాగుంది, అంత మంచిగా ఉంది, బయటకు వెళ్ళట్లేదు అనేది ఒక డైరెక్టర్గా యాజ్ అ రాశి హస్బెండ్గా మీరు అన్నట్టు ఆయనకి పెయిన్ 100% ఉండదు, 200% ఉంటుంది. బికాస్ ఆయన కూడా సొసైటీలో హీఈస్ ఆల్సో ఎ మ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత రాశి వచ్చింది లైఫ్ లోకి. హీ ఆల్సో వాంట్స్ టు గెట్ హిస్ ఓన్ ఐడెంటిటీ కదా. అండ్ ఆల్సో ఐఎమ్ దేర్ బిహైండ్ హిమ్. అదొక పెద్ద ప్లస్, అంతకంటే పెద్ద మైనస్. కరెక్ట్ చెప్పేది. ఆయన సైడ్ నుంచి అలాగెవరు ఆలోచిస్తారు? నేను ఆలోచిస్తా అంతే, ఇంకా తిరగలేదు. ఐ ప్రే గాడ్ ఆఫ్టర్ పాప బాగుండాలి, ఆయన మంచి డైరెక్టర్ అవ్వాలి. దిస్ ఇస్ వాట్ ఐ ప్రే. నాట్ అదే మీరు ఇందాక చెప్పింది కరెక్ట్. ఏంటంటే